నుంచి బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరిని మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగరి. ప్రవి కొద్ది మాటలలో దీవించి ఆశీర్వించి ఫలింపచేయనుగాక. చిన్న ప్రార్థన చేస్తుంది. ప్రేమ కనికరం గల దేవ, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవత నీ దాసుని దేవ విసురు చాటున మరుగుపరచము. ఎందుకంటే ప్రభా జ్ఞానం లేని వాడిని ప్రభా, అల్పుడను దీనుడును కొట్టివాడును ప్రభా. దేవ ఈ నోటిని మీ దూరగా వాడుకొని మీరు మహిమా ఘనత ప్రభావం పొందుకోమని వేడుకొనిస్తున్నాను. చేరి వచ్చిన ప్రతి వేడుక ప్రభా దేవ వినగల చెవులను గ్రహించగా ఆత్మను వారికి దయచేయమని వేడుకొనిస్తున్నాను. ప్రభా మీరు మా మధ్య సంచరిస్తున్నారయ్యా. మీ యందు భయభక్తులు కలిగి మీ ఎడల ప్రభా ప్రేమ కలిగి జీవింప సహాయం చేయండి. మీ వాక్యంతో మమ్మల్ని నింపండి. మా బ్రతుకులు మారటకు దేవ కృప కుమరించమని వేడుకొంచు. ఈ ప్రార్థన మీ కుమారుడు రక్షకుడు యేసు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొనిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గత వారం పరిశుద్ధాత్మ దేవుడి గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు లాస్ట్ వీక్ చెప్పేటప్పుడు ఆయన ఏ విధంగా మన మధ్యలో ఆయన వచ్చాడు, ఆ మేడగదిలో ఆయన ఏ విధంగా వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు గాలి వలె, బలమైనటువంటి గాలి వలె పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ గాలి వలె వచ్చినప్పుడు మనము కొన్ని ఆయన ప్రభువు మనకి తెలిపినటువంటి ఒక 5 విషయాలు మనం నేర్చుకున్నాం. ఏమండి? అయితే ఈ ఆదివారం పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఆయన మేడగదిలోకి ఏ విధంగా వారిపై కుమ్మరించబడ్డాడు. ఏ విధంగా కుమ్మరించబడ్డాడంటే చూడండి, ఆ ఇల్లంతయు అగ్ని జ్వాల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరిని మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగారు. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వారందరిపై అక్కడ ఉన్నటువంటి 120 మంది ఆ మేడగదిలో ప్రార్థన చేయించి ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు వారిపై ఏ విధముగా వచ్చి దిగి ఉన్నాడంటే అగ్ని నాలుక రూపములో. ఏమండి? అగ్ని నాలుక రూపంలో. మనందరికీ తెలుసు అగ్ని ఏం చేస్తుంది? మనల్ని శుద్ధీకరిస్తుంది. అగ్ని ఏం చేస్తుంది? శుద్ధి చేస్తుంది కదా. అయితే ఈ అగ్ని స్వభావం, శుద్ధి చేసే స్వభావము దానికి ఉంది. మరి యేసుక్రీస్తు వారు ఆయన బాప్తిసం తీసుకొని వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏ రూపంలో వచ్చాడు? పావుల రూపంలో వచ్చాడు. ఎందుకంటే ఆయనలో ఎటువంటి కలంకము లేదు, ఎటువంటి పాపము లేదు, ఆయన నిష్కలంకుడు. ఆయన ఏమండి? ఆయన ఎటువంటి పాపము లేదు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తుపై ఏ విధంగా వచ్చాడు? పావుల రూపంలో వచ్చాడు. మరి ఇక్కడ శిష్యుల పైన ఏ విధంగా వచ్చాడు? అగ్ని నాలుక వలె వచ్చాడు. అందరిపైన అగ్ని నాలుక రూపంలో కుమ్మరించబడ్డాడు. ఎందుకు ఆ విధంగా వచ్చాడు అగ్ని అంటే, వారిలో ఎటువంటి దోషములు ఉన్నాయి అవన్నీ కూడా శుద్ధీకరించబడాలి. ఏమండి? వాళ్ళందరూ కూడా పరిశుద్ధత పొందుకోవాలి. మరి వారిలో ఏంటి? మరి ప్రభువుతో 3.5 సంవత్సరాలు ఉన్నారు కదా పరిచర్యలో.
మరి వారిలో ఉన్నటువంటి ఆ చెత్త ఏముంది అనే విషయం మనం గత వారం మనం తెలుసుకున్నాం కదమ్మా. గత వారం మనం తెలుసుకున్నాం ఏంటిది వాళ్ళలో ఉన్నటువంటి చెత్త అంటే, వారు నేను గొప్ప ఎవరు గొప్ప అని వారు ఒకరినొకరు తర్కించుచుండగా మరికొద్ది రోజులకి అది ఏమైంది, వివాదంగా మారింది. సో ఇలా వారిలో ఏకాత్మ లేని సమయంలో ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారిపై ఉండటం వలన వారిలో మార్పు అనేటువంటిది చెందింది, వారిలో మార్పు కలిగింది. వారు పరిశుద్ధులుగా తీర్చబడ్డారు. వారు ఇప్పుడు ఏకాత్మతో ప్రార్థన చేయగలిగే శక్తి వాళ్ళలో వచ్చింది. ఏమండి? సో అగ్నికి ఉన్నటువంటి కొన్ని స్వభావాలు, అందుకే పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని నాలుగు రూపంలో వారిపై దిగి వచ్చాడనమాట. మొదటగా ఆయన పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని స్వభావాన్ని చూపించాడు కదమ్మా. అగ్ని స్వభావం, అగ్ని ఏం చేస్తుంది, మొదటగా శుద్ధి చేస్తుంది. ఏమండి? శుద్ధి చేస్తుంది. అలాగే రెండవదిగా తన పోలికలోకి మార్చుకుంటుంది. అగ్ని ఏం చేస్తుంది, తన స్వభావంలోకి మార్చుకుంటుంది. మూడవదిగా మనలో ఉన్నటువంటి శక్తిని మనం కొన్ని సందర్భాల్లో నేనేమి చేయలేదు, నేను నిష్ప్రయోజకుడిని, నాలో తెలివి లేదు అని మనం ఒక్కొక్కసారి మానవ స్వభావం ఆలోచిస్తుంటాం. కానీ పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మనలోకి వచ్చినప్పుడు మనము ప్రయోజకులుగా మనం మారుతామన్నమాట. అది పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే జరుగుతుంది. ఏమండి? అలాగే నాలుగవదిగా శ్రమల్లోని మనకి ధైర్యాన్ని ఇస్తాడనమాట. శ్రమల్లో మనకి ఏం లభిస్తుందమ్మా, ఏం పొందుకుంటాం, ధైర్యాన్ని పొందుకుంటాం. ఐదవదిగా అగ్నికి ఉండే స్వభావం ఏంటి, అగ్ని మనం మంట పెట్టేటప్పుడు పైకి వెళ్తుందా కిందకి వస్తుందా, పైకే వెళ్తుంది. అంటే గురుత్వాకర్షణ శక్తిని ఎదుర్కొని ముందుకి వెళ్తుంది. ప్రపంచంలో ఏవైనా కిందకే పడుతుంటాయి, కానీ అగ్ని పైకి వెళ్ళేటటువంటి స్వభావం ఉంది. ఏమండి? వీటన్నిటి గురించి ప్రభు ఈరోజు నీతో నాతో మాట్లాడటానికి సిద్ధపడుతున్నాడు అన్నమాట. ఆయన ఎందుకు భయభక్తులతో మనం ఆయన వాక్యాన్ని మనం ఆలకించి మన హృదయాల్లో స్థిరపరుచుకుందుము గాక. మొదటగా అగ్ని ఏం చేస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని నాలుక రూపంలో రావడానికి కారణం ఏంటంటే మనందరినీ కూడా శుద్ధి చేస్తుంది అన్నమాట. చూడండి, బంగారం మనం కంసాలకు వెళ్తే బంగారం ఏం చేస్తాడు వాడు, పాత బంగారాన్ని తలతలగా వెలిసేటట్టు చేస్తాడు, మూసలో వేసి దాన్ని శుద్ధి చేస్తాడు. అప్పుడు చెత్తంతా బయటికి వచ్చేస్తుంది. ఏమండి? అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మనం ఏ రోజైతే పరిశుద్ధాత్మ ద్వారా ఆ అగ్ని మనల్ని తాకినప్పుడు మనం చెప్పే లాస్ట్ వీక్ ఏమండి, ప్రార్థన ద్వారా మనం పరిశుద్ధాత్మ దేవుని వచ్చేవా పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని రూపంలో రావడానికి కారణం వారిని శుద్ధి చేశాడు. ఏమండి? అలాగే ఆ బంగారం ఏ విధంగా అయితే సువర్ణము శుద్ధి జరుగుతుందో మనలో ఉన్నటువంటి ఆ చెత్త ఏమిటి, ఈ లోక సంబంధమైనటువంటి చెత్త అంతా కూడా పరిశుద్ధాత్ముడు ద్వారా అది పోగొట్టబడుతుంది. ఏమండి? మనము శుద్ధీకరించబడతాం అన్నమాట. ఏమండి? అది మొదటగా జరిగింది. అయితే మరి అపోస్తుల యొక్క చెత్త కూడా ఆ విధంగానే తీయడం జరిగింది. వాళ్ళు శుద్ధీకరించబడ్డారు, వాళ్ళు నూతనీకరించబడ్డారు. చూడండి, ఒకనొక సందర్భంలో పేతురు గారు తను యేసుక్రీస్తు శ్రమల సమయంలో, నేను శిలువ మోస్తున్న సమయంలో ఒక చిన్నది అడుగుతుంది.
ఏమని అడుగుతుంది? నీవు కూడా ఆయన శిష్యుడివే కదా అని అడిగినప్పుడు ఆయన ఏం చెప్తాడు? ఆయన ఎవరో నాకు తెలియదని అబద్ధం ఆడతాడు. ఏమిటి? అబద్ధం ఆడతాడు అన్నమాట. అంటే వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుడు అగ్నినాలుక రూపంలో రాక మునుపు వాళ్ళు ఏం చోటు చేసుకుంది? భయం అనేటువంటిది చోటు చేసుకుని ఉంది. పిరిగితనం వాళ్ళలో ఉందన్నమాట. కానీ అటువంటి పేతురు ఏమిటి? ఆయన ఎంతో ధైర్యంతో ప్రసంగించినప్పుడు 3,000 మంది బాప్తిస్మము తీసుకున్నారన్నమాట. ఏమండి? ఒకప్పుడు భయపడి ఉన్నటువంటి పేతురు ఎంతో పరిశుద్ధాత్మ దేవుడు వారిపై వచ్చినప్పుడు వారు ఎంతో ధైర్యంతో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించారు. అంటే వారిలో పరిశుద్ధాత్మ దేవుడు ఏమి కలిగించాడు? ధైర్యాన్ని కలిగించాడు. ఏమండి? అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ఏ రోజైతే వారిపై అగ్నినాలుక రూపంలో వచ్చాడో ఏమండి వారిలో అనేక మార్పులు చోటు చేసుకొని వారు ఏకాత్మగా ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఏమండి? ఏకాత్మగా ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. అలాగే అతనిలో ఉన్నటువంటి ఆ పిరికితనము పోయింది. ధైర్యంగా ప్రకటన చేయగలిగాడు. అలాగే చివరికి తన యొక్క జీవితాన్ని కూడా దేవునికి సజీవ యాగముగా సమర్పించుకోగలిగాడు. హతసాక్షిగా మారగలిగాడు. తన ప్రాణాన్ని దేవుని కోసం సమర్పించడం జరిగింది. ఏమండి? ఒకసారి వాక్యం చూద్దాం. ఒకసారి అపోస్తుల కార్యాలు పేతురు, 1 పేతురు